దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగును గాక. చెప్పండమ్మా. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటల మీద మన దృష్టిని ఉంచుదాం. ఈరోజు నెహెమ్యా అనేటటువంటి ఒక వ్యక్తి గురించి, నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ప్రభువులో ఆశపడుతున్నాను. నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే ఓదార్చువాడు అని అర్థం. అందరు నాకెళ్ళి చూడండి, కిందకు పెట్టి మాట్లాడతాను. నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే ఓదార్చువాడు అని అర్థం. ఏంటి చెప్పండి? నెహెమ్యా అనే మాటకి అర్థం ఏంటంటే ఓదార్చువాడు. మనం కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము కూడా వారిని ఏం చేయాలంటే కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పి వారిని మనం ఏం చేయాలంటే ఓదార్చేవారిగా ఉండాలి, ధైర్యపరిచేవారిగా ఉండాలి, ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. ఎవరన్నా కష్టంలో, దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు అమ్మో ఇంత కష్టం వచ్చిందా, ఇంత బాధ వచ్చిందా, ఇంకేముంది నీ పని అయిపోయినట్లేగా అనేటటువంటి మాటలు మనము మాట్లాడేటటువంటి వారంగా ఉండకూడదు. నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే ఓదార్చువాడు అని అర్థం. నెహెమ్యా గురించి 4 విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే విజన్. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? విజన్. విజన్ అనే మాటకు అర్థం ఏంటంటే దర్శనము అని అర్థం. రెండవది క్రై. క్రై అనగా ఏడ్చుట అని అర్థం. మూడవది ప్రే, ప్రార్థన అని అర్థం. నాలుగవది ఎరైజ్ లేకపోతే మోటివేట్ అని అర్థం. ఎరైజ్ లేకపోతే మోటివేట్ అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే పురికొల్పడం, పురికొల్పడం, ప్రోత్సహించడం అనేటటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గురించి 4 విషయాలు మనము వింటున్నాం, ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే విజన్, సెకండ్ వన్ క్రై, థర్డ్ వన్ ప్రేయర్, ఫోర్త్ వన్ ఎరైజ్ ఆర్ మోటివేషన్, మోటివేట్. ఇక్కడ 4 విషయాలు నెహెమ్యా గురించి మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది విజన్. విజన్ అనే మాటకు అర్థం ఏంటంటే దర్శనము అని అర్థం. నెహెమ్యా ఒక దర్శనాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఏమిటి ఆ దర్శనము అని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క సంఘమా, దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణం మీదకి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు దండెత్తి ఏం చేశాడంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారందరినీ కూడా తన యొక్క రాజ్యానికి, బబులోను రాజ్యానికి చెరపట్టుకొని తీసుకొని వెళ్తాడు. అలాగూ 3 సార్లు యెరూషలేం మీదకి, దేవుని ప్రజల మీదకి ఈ అన్య రాజు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు దండెత్తి ఇశ్రాయేలీలందరినీ కూడా బానిసలుగా చెరపట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఈ 3 సార్లు వచ్చినప్పుడల్లా ఆయన ఏం చేసేవాడంటే కొంతమందిని తీసుకొని వెళ్ళి అక్కడ దేవుని ప్రజలు ఆరాధించేటటువంటి దేవుని యొక్క ఆలయం, సొలొమోను చేత కట్టబడినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరాన్ని ఏం చేశాడంటే అగ్నితో కాల్చివేశాడు. ఏం చేశాడు చెప్పండి? అగ్నితో కాల్చివేశాడు. గమనించండి, దేవుని ప్రజలు దేవుని ఆలయమైనటువంటి ఆ పరిశుద్ధమైన దేవాలయాన్ని, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని ఈ రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏం చేశాడంటే
దానిని నేలమట్టం చేసి అగ్నితో కాల్చివేస్తారు. ఈ అగ్నితో కాల్చినటువంటి ఈ పరిస్థితి ఎవరికి తెలిసిందంటే నెహెమియా అనేటటువంటి ఒక వ్యక్తికి తెలిసింది. ఒక వార్త అందింది. ఏమిటా వార్త? అయ్యా, ఇదిగో మన యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయం పడద్రోయబడింది, అగ్ని చేత కాల్చబడింది. అక్కడ బలులు ఆగిపోయాయి, నైవేద్యాలు ఆగిపోయాయి, దేవుని ప్రజలు ఆరాధన చేయడానికి అవకాశం లేకుండా పోయింది అని చెప్పని ఆ వార్త ఎవరికి వినబడిందంటే నెహెమియాకి. అప్పుడు ఆ నెహెమియా తన మనస్సులో ఏం ఆలోచన చేశారో తెలుసా? అయ్యో, నా పట్టణంలో ఉన్న దేవుని మందిరం అగ్ని చేత కాల్చబడడం, ఇదిగో ఒక అన్య రాజు చేత పడద్రోయబడడం ఎంత విచారకరం, ఎంత బాధ. ఇదిగో ఆ దేవాలయము తిరిగి మరలా కట్టబడాలి, ఆ మందిరము తిరిగి మరలా పునర్నిర్మించబడాలి, తిరిగి మరలా ఆరాధన జరగాలి, తిరిగి మరలా బలులర్పించబడాలి, తిరిగి మరలా అక్కడ నైవేద్యాలు అర్పించబడాలని చెప్పని ఒక దర్శనాన్ని, ఒక విజన్ ఏం చేశాడంటే నెహెమియా. ఈ రోజున నీకు నాకు మనకు కూడా ఏముండాలంటే ఒక విజన్ ఉండాలండి. ఏముండాలి చెప్పండి? ఒక విజన్ ఉండాలి. విజన్ అనే మాటకి మన భాషలో ఏంటంటే ఒక గురు ఉండాలి. నీకు ఏముండాలి? ఒక గురు ఉండాలి. గురి లేని ప్రయాణం ఎటు వెళ్తామో తెలియదు. అలాగే దేవుడిని ఆరాధిస్తున్నామంటే, దేవుని సన్నిధికి వస్తున్నామంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామంటే మనము గురి కలిగి ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇక్కడ నెహెమియా ఒక విజన్, ఒక గురి కలిగి ఉన్నాడు. అతని విజన్ ఏంటంటే, అతని దర్శనం ఏంటంటే, అతని గురి ఏంటంటే, ఇదిగో యెరూషలేములో పడద్రోయబడిన అగ్ని చేత కాల్చబడిన ఆ మందిరము తిరిగి మరలా కట్టబడాలి. విజన్ కలిగి ఉన్నాడు. విజన్ కలిగి ఉండి అట్లాగే ఆ విజన్ను చూస్తూ ఊరుకోలేదు. ఏం చేశాడు తెలుసా? కన్నీళ్లతో, దుఃఖముతో దేవుని యొక్క సన్నిధిలో ఏడవటం ప్రారంభించాడు. ఏం చేశాడు చెప్పండి? ఏడవటం ప్రారంభించాడు, ఏడ్చాడంట. చూడండి, ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా, చూడండి 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1వ అధ్యాయం నెహెమియా గ్రంథం 4వ వచనం చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. చాలు. ఏం చేశాడంటండి? ఏడ్చాడంట. ఏం చేశాడు? ఏడ్చాడు. తన కుటుంబం కోసం ఏడుస్తున్నాడు ఇక్కడ, చెప్పాలి. తన బిడ్డల కోసం ఏడుస్తున్నాడు ఇక్కడ, తన అవసరాల కొరకు ఏడుస్తున్నాడు ఇక్కడ. కాదు, దేవుని ఆలయం, దేవుని ప్రజలు ఆరాధించేటటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరము కొరకు ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక కార్యము జరగాలంటే దేవుని దగ్గర, ఏదైనా ఒక అద్భుతము జరగాలంటే దేవుని దగ్గర, ఏదైనా ఒక మిరాకిల్, ఏదైనా ఒక ఆశ్చర్యమైన కార్యము దేవుడు నీ పట్ల జరిగించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు దేనినైనా దాటిపోతాడేమో కానీ కన్నీటిని దాటిపోయేవాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేనినైనా దాటిపోతాడేమో కానీ ఆయన కన్నీటిని చూచి దాటిపోయే దేవుడు కాదు. ఆయన కన్నీటి దగ్గర ఆగిపోయేవాడు, కన్నీరు చూసి ఆగిపోయేవాడు, ఆ కన్నీటికి జవాబునిచ్చేవాడు, ఆ కన్నీటిని తుడిచేటటువంటి
గొప్పవాడు, మనము ఆరాధించే ప్రభువైనా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి మోకరించి ప్రార్థన చేయమంటే వాళ్ళ కళ్ళ వెంట ఏమి రావు చెప్పండి? కన్నీళ్ళు. ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, అబ్బో ఎంత లాక్కుంటారో, ఎంత పీక్కుంటారో, ఎట్లా ఏడుస్తారో కదా. భర్త ఒక మాట అంటే, లేకపోతే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే అసలు ఎంత ఏడుస్తారో, ఎంత అబ్బో అసలు ఎంత ఇదిగా ఉంటారో కదా. దేవుని సన్నిధిలో వస్తుందా కన్నీళ్ళు? దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావా దేవుని సన్నిధిలో? కన్నీరు గారుస్తున్నావా దేవుని సన్నిధిలో? హన్నా ఏడ్చింది, ప్రతిఫలం పొందుకుంది. హిజ్కియా ఏడ్చాడు, ప్రతిఫలం పొందుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఎవరైతే అంగలారుస్తారో, ఏడుస్తారో, కన్నీరు గారుస్తారో, ఆ కన్నీటికి నా దేవుడు ఏమిస్తాడో తెలుసా? ప్రతిఫలాన్ని. అందుకనే వాక్యం చెప్తుంది, ఇదిగో కన్నీళ్లతో విత్తువారు, కన్నీళ్లతో విత్తువారు సంతోష గానముతో ఏం చేస్తారంట? పంట కోసుకుంటారు. 21 రోజులు మరి మీరు ఎంత కన్నీరు గారుస్తారు దేవుని మందిరంలో, ఎంత ప్రార్థన చేస్తారు. కొంతమందిని నేను చూస్తున్నాను, వాళ్ళ హృదయాలు కరగట్లా, వాళ్ళ మనసులు కరగట్లా. పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, హృదయాలు బండలు పెట్టుకొని వస్తున్నారు మందిరానికి. దేవుని బిడ్డలారా, కష్టం ఉందని ఏడిస్తే కాదండి, శ్రమలు ఉన్నాయని ఏడిస్తే కాదు. ఆ ఏడ్పేదో ఆయన తీర్చగలడని ఆయనను నమ్మి ఆయన పాదాలు పట్టుకుని ఏడిస్తే నీ కన్నీటికి ఆయన జవాబును. ఉత్తుత్తిగా ఏడిస్తే ప్రయోజనం లేదు. నేనేంటి, నా బ్రతికేంటి, నేనేంటి ఎట్టయిపోయాను, నా జీవితం ఏంటి ఎట్టయిపోయింది, అట్లా నువ్వు మూలను కూర్చొని లేకపోతే ఒంటరిగా కూర్చొని ఏడిస్తే ప్రయోజనం. ఇలాంటి కూడికలు దేవుడు నీ కొరకే, మన కొరకే ఏర్పాటు చేశాడు. ఇలాంటి సమయాల్లో నువ్వేం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి. మనకి ఎందుకు వచ్చిందిలేండి దేవుని మందిరంలో కన్నీళ్ళు వస్తాయా? మందిరంలో కన్నీరు రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరంలో కన్నీరు గారుస్తారో వారి కన్నీటికి దేవుడు జవాబును. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వెక్కి వెక్కి ఏడు పొచ్చినా, వెక్కి పాలైనా, వెక్కి వెక్కి ఏడు పొచ్చినా, వెక్కి పాలైనా, నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చు ఆడా నీవే. నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చు ఆడా నీవే. తానన్నాడు అన్నాడు, అయ్యా తానన్నాడు నేనన్నాడు. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. మన కన్నీటిని తుడిచేది ఎవరు చెప్పండి? ప్రభువైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం చేశాడో తెలుసా? ఒక దర్శనం కలిగి ఉన్నాడు, ఒక విజన్ కలిగి ఉన్నాడు. ఏ విధంగానైనా కానీ ఆ యెరూషలేములో పడిపోయిన మందిరం తిరిగి మరలా కట్టబడాలి. ఒక విజన్, ఒక దర్శనం. నీకు కూడా ఒక దర్శనం ఉండాలి. నేను, నా కుటుంబం, నా భర్త, నా బిడ్డలు, ఇదిగో నేను బాగుండాలి, క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలి. ఒక దర్శనం నీకుంటే
ఆ దర్శనం ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నీకు అసలు దర్శనమే లేకపోతే దేవుడు నెరవేర్చాడు. రెండవదిగా ఏం చేశాడు తెలుసా? ఇక్కడ నెహెమియా ఆ దర్శనం కలిగి ఉండడమే కాదు కానీ ఏడ్చాడు. ఆ సందర్భాన్ని తలంచుకొని, ఆ సందర్భాన్ని ఆలోచన చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఆయన చేసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ఠిత కలిగి, ఒక సమర్పణ కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏం చేయటం ప్రారంభించాడు? ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయ్యా దేవా, ఇదిగో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి జరగడం నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇదిగో నేను వెళ్తాను, తప్పకుండా ఆ మందిరము తిరిగి మరలా కట్టబడేటట్లు నేను ముందుకు వెళ్తానయ్యా, నాకు సహాయం చేయి, నన్ను ఆదరించు, నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచు, నాకు సహాయం చేయి ప్రభువా అని ఏం చేశాడంటే, ఇక్కడ దేవుని సహాయమును, దేవుని కృపను, దేవుని తోడును, దేవుని యొక్క ఆశ్రయమును ఎవరు కోరుకుంటున్నారు? నెహెమియా ప్రార్థన చేస్తున్నాడు. ఆ మందిరం ఏ విధంగానైనా తిరిగి మరలా కట్టబడాలని, మరలా పునర్నిర్మాణం జరగాలని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేశాడు. ఇక లాభం లేదని ఏం చేశాడు తెలుసా? ఒక దర్శనం కలిగి ఉన్నాడు, కన్నీరు గార్చాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ప్రయాణమై బయలుదేరి యెరూషలేము పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఇతను ఒక ఉద్యోగస్తుడు, ఒక రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఉద్యోగానికి రావట్లా. ఏంటి నెహెమియా ఉద్యోగానికి రావట్లేదు అని చెప్పని ఆలోచన చేస్తే, నెహెమియాను చూసిన వాళ్ళు కొంతమంది అన్నారు, అయ్యా ఏంటో దిగులుగా ఉన్నాడయ్యా, విచారంగా ఉన్నాడయ్యా, ఇదిగో దుఃఖంతో ఉన్నాడయ్యా, ఏదో గుండెల్లో ఏదో భారంగా ఉన్నాడయ్యా, అంతకు ముందున్న సంతోషం లేదు, అంతకు ముందున్న ఆనందం లేదు, అంతకు ముందున్న యాక్టివ్నెస్ నెహెమియాలో లేదు, ఏదో పోగొట్టుకున్న వాడిలాగా కనబడుతున్నాడయ్యా అని చెప్పానంటే, ఒకసారి నెహెమియాను పిలవండి అని చెప్పని ఆ రాజు పిలిపించాడు. ఏంటి ఉద్యోగానికి రావట్లేదు, ఏమైంది అని చెప్పానంటే అప్పుడు చెప్పాడు, అయ్యా ఇదిగో మా పట్టణము ఏం చేయబడింది? అగ్ని చేత దేవుని ప్రజలు ఆరాధించే దేవాలయం ఏం చేయబడిందంటే పడద్రోయబడింది. ఇదిగో నేను వెళ్ళాలి, నేను వెళ్ళి ఆ మందిరం కొరకు ప్రయాసపడాలి, నేను వెళ్ళి ఆ మందిరం తిరిగి మరలా నా దేవుని ద్వారా కట్టుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు ఆ రాజు ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా అక్కడ చాలామంది ఉన్నారుగా, వాళ్ళు కట్టుకుంటారులే, నీకెందుకని చెప్పాను అనలా. ఆయన ఏం చేశాడు తెలుసా? ఓకే, నువ్వు వెళ్ళటానికి నేను అనుమతిస్తున్నాను, ఇదిగో నీకు ఎంత ధనం కావాలో, నీకు ఏం కావాలో ఆ మందిరం కొరకు నన్ను అడుగు, దాన్ని నేను నీతో పాటు పంపిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాను. హల్లెలూయా. చూడండి, ఒక నెహెమియా కలిగి ఉన్న దర్శనం, ఆయన దేవుని సన్నిధిలో కాచిన కన్నీరు, చేసిన భారముతో కూడిన ప్రార్థన వలన ఒక అన్య రాజు మారి దేవాలయం కట్టడానికి కావలసిన కొన్ని ఉపకరణాలను ఏం చేశాడు? నెహెమియాతో పాటు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రార్థన చేస్తే మనకున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆ తర్వాత యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేములో వెళ్ళి అక్కడ చెరపట్టబడిన తర్వాత మిగిలిన వారు కొంతమంది ఉంటే వారందరితో మాట్లాడి వాళ్ళందరినీ మోటివేట్ చేశాడు, వాళ్ళందరినీ పురికొల్పాడు, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు. చూడండి 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. అందుకు ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమియా ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళి అక్కడున్న వారందరినీ కూడా ప్రోత్సహించాడు, పురికొల్పాడు, బలపరిచాడు. అక్కడున్న వారందరితో కూడా మాట్లాడాడు. అయ్యా బలులాగిపోయినాయి, నైవేద్యాలు ఆగిపోయినాయి,
ఇదిగో దేవుని మందిరం ఇలా పడిపోయి ఉంటే, పడత్రోయబడి ఉంటే, కాల్చబడి ఉంటే మనకు మేలు జరగదు, క్షేమం జరగదు. ఇదిగో దేవుని సన్నిధి ఉండాలి, దేవుని మందిరం ఉండాలి. ఇదిగో పడిపోతే పడిపోయింది, పడత్రోయబడితే పడత్రోయబడింది, మరలా దీనిని మరలా తిరిగి కడదాము రండి అని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు, పురుకొల్పాడు. వాళ్ళందరూ కూడా నెహెమ్యా మాట వినేం చేశారంటే తిరిగి మరలా ఆ మందిరము కట్టడానికి పూనుకున్నారు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, తిరిగి ఆ మందిరము అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఎన్ని రోజుల్లో కట్టబడిందంటే 52 రోజుల్లో. హైదరాబాదులో సతీష్ కుమార్ గారు అని ఉన్నారు. ఆయన కూడా మందిరాన్ని ఎన్ని రోజుల్లో కట్టాడు తెలుసా? 52 రోజుల్లో కట్టాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక మందిరము కట్టబడడానికి, ఒక దేవాలయం కట్టబడడానికి నెహెమ్యా కలిగి ఉన్న దర్శనం కదా, నెహెమ్యా కలిగి ఉన్న దర్శనం, నెహెమ్యా కార్చిన కన్నీరు, నెహెమ్యా చేసిన ప్రార్థన, నెహెమ్యాలో ఉన్నటువంటి ఆ ప్రోత్సాహం మనం చూస్తాం. ఈ రోజున నీవు నేను మనం కూడా ఏం చేయాలి? మనము కట్టుకోవాలి, మన కుటుంబాలను కట్టుకోవాలి, మన బిడ్డలను కట్టుకోవాలి, మనము దేవునిలో కట్టుకునేటటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున శత్రువైన సాతానుడు అనేక మందిని ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు, పడద్రోస్తున్నాడు. భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాలలోనికి అనేక మందిని శత్రువైన సాతానుడు ఏం చేస్తున్నాడంటే నెట్టివేస్తున్నాడు. వాక్యం చెప్తుంది కదా, మనమందరం అంట దేవుని యొక్క మందిరములమంట. మనమందరం ఎవరు చెప్పండి? దేవుని యొక్క ఆలయం, దేవుని మందిరం అయి ఉన్నాం. ఈ మందిరమును, ఈ ఆలయమును ఏం చేస్తున్నాడంటే శత్రువైన సాతానుడు పాడు చేస్తున్నాడు, పడగొడుతున్నాడు. కనుక ఈ ఆలయాన్ని కట్టుకోవలసినటువంటి బాధ్యత, నీ భర్తను కట్టుకోవలసిన బాధ్యత, నీ బిడ్డలను కట్టుకోవలసిన బాధ్యత, నీ కుటుంబాన్ని కట్టుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా ఒక్కడు కొంతమందిని ప్రోత్సహించి పురికొల్పి మందిరం కట్టించాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఒక దర్శనం కలిగి ఉండాలి. నా భర్తను కట్టుకోవాలి, నా బిడ్డలను కట్టుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి. ఒక దర్శనం నీకు ఉండాలి. దాని కొరకు నువ్వు కన్నీరు గార్చాలి, దాని కొరకు నువ్వు పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, కానీ అప్పుడప్పుడు కూడా వాళ్ళతో ఏం చేయాలో తెలుసా? ప్రోత్సహించాలి నీ భర్తని. అయ్యా, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడయ్యా, మందిరానికి వెళ్దాం రా అని చెప్పాలి. నీ బిడ్డలతో చెప్పాలి, అరే రండి అమ్మా రండి మందిరానికి వెళ్దాం రండి అని చెప్పని నీ భర్తతో మాట్లాడాలి. నీ బిడ్డలతో నీవు ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలి. కాలనీలో ఉన్నటువంటి నీ బంధువులతో, స్నేహితులతో మాట్లాడి పడిపోయిన వారి మందిరాలను తిరిగి కట్టేటటువంటి ఒక నెహెమ్యాలాగా నీవు నేను మనము ఉందుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్త ఒక మందిరం, నీ బిడ్డలు ఒక మందిరం, నీ బంధువుల మందిరాలు, నీ స్నేహితుల మందిరాలు, మన కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా మందిరములై ఉన్నారు. ఈ మందిరాలను శత్రువైన సాతానుడు అడద్రోస్తున్నాడు. లోకం, పాపం, శరీరాశ, నేత్రాశ, జీవపడము, వ్యభిచారం, లోక సంబంధమైన వాటితో వారు పడద్రోయబడి ఉన్నారు. వారిని కట్టుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఒక నెహెమ్యాలాగా నీ మీద, నా మీద, మనందరి మీద. వారిని కట్టాలంటే నువ్వు ఒక దర్శనం కలిగి ఉండాలి, కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. వారిని ఏం చేయాలంటే నీవు పురికొల్లు. అలాగే మనము ఒక నెహెమ్యాలాగా మన కుటుంబాలను మనము కట్టుకొందుముగాక. ప్రార్థన చేసుకుందాం.